ఇండియా యొక్క రహస్య విషయమైన మరకతం గురించి మీకు తెలుసా? ప్రాచీన కాలంలో మరకత లింగం తయారు చేసి నిర్మాణకులు మరియు రాజులు, శిల్పులు మరకత లింగాన్ని కొన్ని సీక్రెట్ చోట్లలో పాతిపెట్టేవారు. దీనినే మరకత రహస్యం అని పిలుస్తారు. ఇది సాధారణ రాయి కాదు, దీని వెనకాల ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతకు అలా ఎందుకు పాతి పెడతారు? ఎందుకంటే మరకతం అనేది చాలా విలువైనది. అది అరుదైన రత్నం. మరకతం అంటే పవిత్రత, శివతత్వానికి చిహ్నమని అర్థం. మరకతంతో చేసిన లింగాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి, ఆత్మశుద్ధి కలుగుతుందనే విశ్వాసం ఉంటుంది. ఈ లింగాలను భూమిలో పాతిపెట్టడం వల్ల శక్తి నేలలో చేరి ప్రాంతాన్ని పవిత్రంగా మార్చుతుంది. మరకత రత్నాన్ని ఆరోగ్యానికి మంచిదిగా భావించేవారు. భూమిలో దాన్ని పాతిపెట్టినప్పుడు అక్కడి నీళ్లు, వాతావరణం ఒక వైద్యముగా మారుతుందనే నమ్మకం ఉంటుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేదని పెద్దలు చెప్పేవారు. ఈ రత్నం చాలా విలువైనది కాబట్టి దాన్ని కాపాడే ఉద్దేశంతో భూమిలో దాచేవారు. పోరాటాలు, దండయాత్రల సమయంలో దేవతా విగ్రహాలను, లింగాలను భద్రంగా భూమిలో దాచేవారు. అంతేకాదు, ప్రాచీన ఈజిప్టులో మరకతాన్ని శాశ్వత యవ్వనానికి ప్రతీకగా భావించేవారు. తమ శవాలతో పాటు మరకతాలను సమాధిలో ఉంచేవారు. అలా చేయడం ద్వారా పరలోకంలో కూడా యవ్వనంగా ఉంటారనే వాళ్ళ నమ్మకం. ఈజిప్టు రాణైన క్లియోపాట్రా మరకతాలను చాలా ఇష్టపడేది. ఆమె తన అందాన్ని పెంచుకోవడానికి, శక్తిని చూపించడానికి మరకత ఆభరణాలను ధరించేది.